ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాజు యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేగా ఓ పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధమంటూ పిటిషన్లో ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ లో గెలుపొందారు దానం నాగేందర్. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి ఆయన కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. దానం నాగేందర్ పై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు రాజు యాదవ్. ఈ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజు యాదవ్. అప్డేట్స్ ఏంటి? ఖైరతాబాద్ ఎమ్మెల్యేల ఇటీవల గెలిచినటువంటి దానం నాగేందర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం జరిగింది. ఇతను రాజు యాదవ్ అయినటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అది సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి ఏ విధంగా కొనసాగుతున్నారు, ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా అతను ఒక పార్టీలో గెలిచి పదవికి రాజీనామా చేయకుండా ఇప్పుడు మరొక పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇది చట్టవిరుద్ధం. కాబట్టి అతన్ని ఎమ్మెల్యేగా అనర్హత వేటు ప్రకటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి, స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా రాజు యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తర్వాత కొన్ని రాజకీయ విభేదాల నేపథ్యంలో అతను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అతనికి పార్లమెంట్ అభ్యర్థిగా, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించాడు. కానీ ఆ బీఆర్ఎస్ లో పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే, ఆ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మళ్ళీ మరొక పార్టీలో, అది కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి వెంటనే అతన్ని అర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా రాజు యాదవ్ ఆ పిటిషన్ లో పొందుపరిచిందంటే ఆ పిటిషన్ పై మరి రేపు హైకోర్టు విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇప్పటికే మనం చూడొచ్చు అతన్ని పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయడంటే అతను ఆ ఏర్పాటులో నిమగ్నమైనాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం చాలా ఆసక్తిగా అయితే నెలకొందని చెప్పవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.